in his name to bring worship in his name. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా వీటి మధ్యలో కూడా మనం ఈ రీతిగా ఈ రీతిగా మనం కలుసుకునే కృపను, ఈ రీతిగా ఉండే ఆరాధించే కృపను దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. Recently I read a remark in the social media. The devil was telling that I closed all the churches and all the worship places in the world. కొద్ది దినాల క్రితం నేను ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక సంగతి విన్నాను. అదేంటంటే సాతాను అంటున్నాడు, ఈ ప్రపంచం అంతా కూడా ఉన్న సంఘాలన్నిటినీ కూడా నేను మూతేశాను అన్నాడు. Then there was a reply, and the reply said that yes, but then God opened worship places in every believer's house. దానికి జవాబుగా ఒక తర్వాత ఒక మాట చూశాను. అదేంటంటే దేవుడు ప్రతి ఒక్క ఇంటిని కూడా ఆయన ఒక ఆరాధన కేంద్రంగా ఆయన మార్చాడని. In the midst of all these challenges, we are a blessed people. We could unite our hearts together, and through this technology support that we could all see each other and we could enjoy worshiping our dear Lord in one spirit. ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితులన్నింటి మధ్యలో కూడా మనం ఈ రీతిగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మనం ఒకరినొకరు చూడగలుగుతుంటున్నాం. మనం ఒకరొకరు ఈ రీతిగా కలుసుకుని ఆరాధిస్తుంటున్నాం, దేవుని ఆరాధిస్తుంటున్నాం, ఒకరినొకరు చూసి మనము ఆనందపడుతూ ఉంటున్నాం. That reminds us that who we are and our position in him does not change according to the environment we are in. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మనం ఎవరమై ఉంటున్నాం, మన యొక్క స్థితి ఏమై ఉంటుంది, పరిస్థితులను బట్టి మనం మారేవారం కాము అనే సంగతిని తెలియజేస్తూ ఉంటుంది. When these challenges around us are very intense, it is always heartfelt remembrance that who we are in our Savior Lord Jesus Christ. ఈ యొక్క పరిస్థితుల యొక్క తీవ్రత ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా వీటి మధ్యలో కూడా మనం ఎవరమై ఉంటున్నాం, మన యొక్క ప్రభు విషయంలో మనము నిజానికి మనం ఏ స్థితిలో ఉంటున్నాం అనే దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. Let us remind ourselves who we are as we see in 1 Corinthians chapter 3 verse 9. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే మనము ఎవరమై ఉంటున్నాం అనే దాని గురించి చూస్తూ ఉంటున్నాం. 1 Corinthians chapter 3 verse 9. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతపనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. We are laborers together with God. You are God's husbandry, you are God's building. We see three functions or three positions mentioned about us in this portion. ఈ యొక్క వాక్య భాగంలో మన గురించి, మన యొక్క స్థానము, మన యొక్క పని గురించి మూడు సంగతులు ఇక్కడ చెప్పబడి ఉంటున్నాయి. All these three functions are a blessed function as God's name is connected with us. ఇవన్నీ కూడా, ఈ మూడు పనులు కూడా ఇవి దీవెనకరమైన పనులు, ఇవి దేవునికి సంబంధించినవిగా ఉంటున్నాయి. The first one is that we are co-laborers with God. మొదటి సంగతి ఏమిటంటే మనము దేవుని యొక్క జతపని వారంగా ఉంటున్నాం. The second one is that we are God's husbandry or we are God's cultivation. రెండవదిగా మనము దేవుని యొక్క వ్యవసాయముగా ఉంటున్నాం. The third one, we ourselves are God's building. మూడవదిగా మనము దేవుని యొక్క గృహముగా ఉంటున్నాం. Whatever is the situation around us, whether it is a coronavirus or any other restrictions, there is no change to these three functions Lord has given us. మన యొక్క పరిస్థితులు అవి ఏవైనప్పటికీ కూడా, ఒకవేళ కరోనా వైరస్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఇవి ఏవి కూడా మన యొక్క స్థితిని అవి ఏమాత్రం మార్చవు. Lord has invited us to be his co-laborers in his building. దేవుడు ఆయన మనలను తన యొక్క గృహములో పనిలో ఆయన మనలను జతపని వారిగా చేశాడు. God is building his church in this world and he wants each one of us to be his co-laborers in this great task of his. దేవుడు తన యొక్క ఇంటిలో, ఆ యొక్క ఇంటి కట్టే పనిలో మనందరినీ కూడా ఆ గొప్ప పనిలో మనలను ఆయన జతపని వారిగా చేస్తుంటున్నాడు. We cannot tell Lord, oh Lord, because of coronavirus for 3 months I am unable to be your co-laborer. I have restrictions, I am under lockdown.
మనము దేవునితో ఈ రీతిగా చెప్పలేం. దేవా, ఈ కరోనా వైరస్ ఈ యొక్క 2, 3 నెలలు ఉంటుంది. కాబట్టి నేను నీ యొక్క ఆ యొక్క పనిలోని జతపనివాడిగా ఉండలేను. నాకు కొన్ని ఇబ్బందులున్నాయి అని చెప్పలేం. Until we depart from this world, we are co-laborers of God in building his house. మనము ఈ యొక్క లోకాన్ని విడిచేంత వరకు కూడా మనము దేవుడు కట్టుచున్న ఆ యొక్క గృహములో మనమందరం కూడా జతపని వారంగానే ఉంటున్నాం. We will come back to this a little later. The second one is that you are God's husbandry, or you are God's cultivation. దీని గురించి మనం తర్వాత చూద్దాం. అక్కడ రెండవదిగా చెప్పబడిన మాట ఏమిటంటే, మీరు దేవుని యొక్క వ్యవసాయంగా ఉంటున్నారు. God has cultivated us in this world in certain places, in certain positions, so that we bring forth fruit. దేవుడు మనలను కొన్ని స్థలాలలో, కొన్ని ప్రదేశాలలో మనలను అక్కడ ఆయన నాటాడు. ఎందుకొరకంటే మనం ఫలాలు ఫలించుట కొరకు. The final purpose of any cultivation is that cultivation bring forth fruit. ఎక్కడైనా కూడా వారు చేస్తున్న వ్యవసాయం యొక్క దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఫలాలు పంట పండాలి అనేది. And also the purpose of that cultivation is that through that cultivation many are blessed. ఆ యొక్క వ్యవసాయం చేయబడుతుంటున్న ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే వారు చేసే ఆ యొక్క వ్యవసాయం ద్వారా అనేకులు వారు దీవించబడాలి. So we are the cultivation of God that we have to remind ourselves each day in our life. కాబట్టి మనము మన యొక్క అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకునవలసిన సంగతి ఏమిటంటే మనము దేవుని యొక్క వ్యవసాయమై ఉంటున్నామని. And also not only that we are co-laborers in building God's house, we ourselves, each one of us is God's building. మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన మరొక సంగతి ఏమిటంటే మనము ఆ యొక్క దేవుని యొక్క గృహములో మనము జతపనివారముగా ఉంటున్నాము అని నిజమే, కానీ అదే సమయంలో మనము కూడా దేవుని యొక్క గృహముగానే ఉంటున్నాం, దేవుని యొక్క ఇల్లుగానే ఉంటున్నాం. That's a wonderful knowledge to know that when we are co-laborers with God in building his house, God is building each one of us in our life. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళ సంగతి ఏమిటంటే దేవుడు తన గృహము అనే దాన్ని కట్టేటప్పుడు మన జతపని వారంగా ఉంటున్నప్పుడు దేవుడు మన ఒక్కొక్కరిని కూడా ఆయన ఆ రీతిగా కట్టుతూ ఉంటున్నాడు. We are kept as, or we are joined as a part of that great building. God is building his house. దేవుడు ఏదైతే ఆయన కట్టుతూ ఉంటున్నాడో, తన గృహాన్ని కడుతుంటున్నాడో, ఆ కట్టబడే ఆ యొక్క గృహములో నీవు నేను కూడా భాగంగా ఉంటున్నాం. The word of God says that we are living stones joined together to build a house for God, his church. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు తన కట్టుచున్న తన యొక్క సంఘములో మనము సజీవమైన రాళ్ళుగా ఉంటున్నామని. So each one of us have a important role to play in his house because we are living stones in his hands. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క గృహములో ప్రత్యేకమైన పని కలిగిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మనము సజీవమైన రాళ్ళమని. If we are God's children, nobody can say that I am very insignificant, I do not have any talent, I do not have anything within me, so I can't be of any use to his house. But we are being built by God himself. ఒకవేళ ఎవరైనా ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి నేను దేవుని సన్నిధిలో నా వల్ల ఏ ప్రయోజనం ఉండదు, నేను ఏమంత ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిని ఏం కాదు, నా వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పకూడదు. ఎందుకంటే ఆ యొక్క కట్టడంలో ప్రతి ఒక్క రాయి కూడా అది ప్రాముఖ్యమైనది. While we are God's building, while we are God's cultivation, God has graciously invited each one of us to be his co-laborers together in his great work of building. దేవుడు తన యొక్క గొప్ప ఆ యొక్క పనిలో, ఆ యొక్క కట్టే పనిలోను, ఆ యొక్క వ్యవసాయ పనిలోను ఆయన మనను జతపని వారుగా ఉండుట కొరకు ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి మనము ఆయన యొక్క ఇంటిలో ఉంటున్నాం. We all know that King Solomon has built the first temple of God according to God's pattern. మనందరికీ తెలుసు, సొలొమోను రాజు దేవుడు చెప్పిన ఆ యొక్క పద్ధతి చొప్పున ఆయన మొదటి మందిరాన్ని ఆయన కట్టాడు. King David wanted to build that temple for God, but God has given him very clear instruction that it will be your son who will be building the temple for me.
ఇక్కడ దావీదు ఆ యొక్క మందిరాన్ని కట్టాలి అని ఆయన కోరుకున్నాడు. కానీ దేవుడు దావీదుతో చాలా తేటగా చెప్పాడు, నీ కుమారుడు ఆ యొక్క మందిరాన్ని కడతాడని. But David, being a man of God, that he is giving very important instructions to his son when he is handing him over the pattern for the temple. దావీదు ఆయన దైవభక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన తన యొక్క కుమారునికి ఆ యొక్క బాధ్యత అప్పగించేటప్పుడు ఆ యొక్క మందిరము కట్టవలసిన విధానాన్ని గురించి ఆయన చాలా ప్రత్యేకంగా ఆ యొక్క షరతులు నియమాలు అన్నిటిని చెప్తూ ఉంటున్నాడు. And David is reminding his son Solomon that you follow this important instruction. He is mentioning 7 instructions to Solomon to build God's temple, to be a co-worker or co-laborer of God. అక్కడ దావీదు సొలొమోనుతో అనేకమైన సంగతులు తెలియజేస్తూ ప్రత్యేకంగా మందిరానికి కట్టుటకు సంబంధించి 7 ఆ యొక్క సంగతులను ఆయన ఆ యొక్క మాటలు వాటిని జ్ఞాపకం చేసి ఆ యొక్క మందిరం యొక్క జత పనివాడులుగా ఉంటున్నావని జ్ఞాపకం చేశాడు. Shall we see these 7 instructions, because it is not only for Solomon, but it is very applicable for each one of us, as we are also co-laborers together with God in building his temple. ఆ యొక్క 7 సంగతులు దావీదు సొలొమోనుకు చెప్పిన మందిరము కట్టుటలో పాటించవలసిన నియమాలు 7 సంగతులను అక్కడ దావీదు సొలొమోనుతో చెప్పాడు. అవి సొలొమోనుకు మాత్రమే కాదు, మనకు కూడా అది ఎంతో అవసరం. మనం కూడా దేవుని యొక్క జతపని వారంగా మనం ఉంటున్నాం. Shall we read 1 Chronicles chapter 28 verse 9 and 10? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 9-10 వచనాలు. 1 Chronicles 28, 9 and 10. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9-10 వచనాలు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనల అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. We see here that David was aware that he is giving Solomon a great task. That is why David took time to explain and give him some instructions before he handed him the pattern. ఇక్కడ దావీదు సొలొమోనుకు ఆయన ఒక పని అప్పగిస్తూ ఆ పని అప్పగించేటప్పుడు అది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించిన ఆ యొక్క విషయాలను ఆయన కొంత సమయము తీసుకొని అతనికి తెలియజేస్తున్నాడు. We say in first part of verse 11, then David gave to Solomon his son the pattern of the temple, the porch, the house, all in detail. అక్కడ 11వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ 12వ వచనంలో చెప్పబడింది, మందిరము కట్టుటకైనా మంటపము మిగిలిన వాటిని కట్టుటకైనా ఆ యొక్క మచ్చులను అక్కడ దావీదు సొలొమోనుకు అప్పగించాడు అని చూస్తూ ఉంటున్నాం. Dearly beloved, being co-laborer, co-worker with our God in building his house is a great task. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవునితో కూడా దేవుని యొక్క ఇల్లు కట్టుట అనే పని చాలా ప్రాముఖ్యమైనది. God do not want our pattern. God already has a pattern, and he has made known his pattern to us. దేవుడు మన యొక్క సొంత విధానముతోటి దేవుడు మనం కట్టాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ దేవుడు కట్టుటకైనా ఒక విధానాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. ఆ యొక్క విధానములో మనము చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. What God need is, or what God wanted is us, that we are dedicated in his hand for the work of God which he wanted us to do. కానీ దేవుడు మన యొద్ద నుంచి ఆయన కోరుకునేది, ఆయన ఎదురు చూసేది అదేమిటంటే, దేవుడు ఏదైతే ఆయన చేయాలని ఆయన కోరుకుంటున్నాడో దానికి మనలను విధేయులుగా చేసుకుని ఆయన యొక్క చేతి కింద మనం ఉండటం. And also for Solomon, not only the pattern was given by God through his father David, but David in his wisdom had collected all materials which was needed for building the house of God. ఇక్కడ దావీదు సొలొమోనుకు
ఆ యొక్క మచ్చులను ఏ రీతిగా కట్టాలి అనే దానిని తెలియజేయటం మాత్రమే కాదు, తన యొక్క జ్ఞానముతోటి తాను సంపాదించిన వాటన్నిటిని కూడా ఆయన ఇస్తూ ఉంటున్నాడు. So the pattern and the material was available to Solomon. Only thing what Solomon needed was to be a co-worker of God in building his house. కాబట్టి అక్కడ సొలొమోను మందిరము కట్టుట కొరకు ఆయనకు ఒక మచ్చు విధానం అనేది తెలియజేయబడింది. దానికైన వస్తువులు కూడా సేకరించి ఇవ్వబడి ఉంటున్నాయి. కానీ సొలొమోను చేయవలసినదంతా కూడా కేవలం చెప్పిన దానిని చేయటం, ఆ యొక్క దేవుని యొక్క పనిలో జతపనివాడిగా ఉండటం మాత్రమే. So for us also that God has provided everything, his pattern, the material. Only thing needed is that our heartfelt involvement to be a co-worker with the Lord in building his house. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము ఏ రీతిగా చేయాలి అనే దానికైనా నమూనాలను, ఆ యొక్క వనరులను దేవుడు ఆయనే అనుగ్రహించాడు. కానీ మనము చేయవలసిన పని ఏమిటంటే మన యొక్క హృదయపూర్వకంగా దేవుని యొక్క పనిలో జతపని వారంగా ఉండటం. So very quickly shall we go through the 7 instructions we can see from chapter 28 verse 9 and 10 which we read. మనము చదివిన ఆ యొక్క 28వ అధ్యాయం 9, 10 వచనాలలో దావీదు చెప్పిన 7 ఆ యొక్క సంగతులు ఏమిటి అనే దాని గురించి చాలా క్లుప్తముగా త్వరగా మనం చూద్దాం. The first instruction David is giving to Solomon is, my son, know thou the God of your father. మొదటిగా దేవుడు అక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన మాట ఏమిటంటే, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. We must know our God to whom we are joining together in building his house. మనము జాగ్రత్తగా తెలుసుకునవలసిన సంగతి ఏమిటంటే, మనము ఏ యొక్క ఇంటి యొక్క పని చేయుటకు మనం ఆయనతో కూడా కలిసామో ఆయన గురించి ఎరిగి ఉండాలి. Knowing the God is a thing of personal experience. మనము దేవుని ఎరిగి ఉండుట అనేది అది మన యొక్క వ్యక్తిగత అనుభవానికి అది సూచనగా ఉంటుంది. Lord in our heart is the God who we will be knowing than the God who is in heaven. కాబట్టి మన యొక్క దేవుని ఎరిగి ఉండుట అనేది పరలోకమందు ఉంటున్న ఆయనను మనం ఎరిగి ఉండటం. Open our heart for the God so that he will be the Lord of our life and we will be able to follow him, knowing him clearly and intimately. మనము ఆయనను మన యొక్క హృదయంలోనికి చేర్చుకోవడం ద్వారా మనము ఆయనను ఎరిగిన వారంగా ఉంటున్నాం. వ్యక్తిగతముగాను తేటగా ఎరిగిన వారంగా మనం ఆయన ఉండేవారంగా ఉంటాం. Here we can see that David is giving this instruction from his own experience. Know thou the God of your father. You know my God is what David telling his son. ఇక్కడ దావీదు ఆయన చెప్తున్న ఆ యొక్క మాటలు ఆ యొక్క ఏంటంటే తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. నాకు నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా ఆయనను ఎరుగు అంటున్నాడు. David was in a position to instruct his son. He is my God and I have experience with him. Know him because he was so good and he was so available to me in my life. ఇక్కడ దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా ఆయన చెప్పుచున్న ఒక మాట ఏమిటంటే, నీ దేవుడైన ఆ యొక్క యెహోవాను ఆయన ఎరుగు, ఆయన నా యొక్క జీవితంలో ఆయన చాలా మంచివాడుగా ఉంటున్నాడు, నా యొక్క జీవితంలో ఆయన నాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు అనే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. From being a shepherd boy to the king of Israel, Lord was with him at each stage. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్న కాలం మొదలుకొని ఇశ్రాయేలు రాజుగా ఆయన వచ్చేంత వరకు కూడా అన్ని భాగాలలో అన్ని సార్లు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. In front of Goliath, in front of Saul, in front of many enemies, David could experience the hand of God with him. ఆ యొక్క గొలియాతు ఎదుట, శత్రువులు ఎదుట అన్ని సమయాలలో కూడా దేవుని యొక్క హస్తాన్ని తనతో కూడా ఉండటాన్ని దావీదు ఆయన అనుభవించాడు. His first 7.5 of his rule in Hebron, he could experience the fellowship with God. ఆయన ఆ యొక్క రాజ్య పరిపాలనలో ఆ యొక్క మొదటి భాగంలో హెబ్రోనులో దేవుని యొక్క సన్నిధిని తాను అనుభవిస్తూ ఉంటున్నాడు. The meaning of Hebron is fellowship or faith. హెబ్రోను అంటే దాని యొక్క అర్థము సహవాసము లేక విశ్వాసము అని. David had 7.5 years of close experience of his fellowship with God and he understood the value and importance of putting his faith and trust in his God.
కాబట్టి దావీదు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సన్నిధిని ఆయన అనుభవించిన వాడుగా, ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుభవించిన వాడుగా, తన విశ్వాసాన్ని ఆయన పైన ఉంచిన వాడుగా ఉంటున్నాడు. After 7.5 years, God moved him to Zion, and ఆ 33 years he reigned as king in Zion. ఆయన 7.5 సంవత్సరాల తర్వాత హెబ్రోను నుండి ఆయన సియోనుకు అక్కడ దావీదుని నడిపించాడు. అక్కడ సియోనులో ఆయన 33 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. Zion speaks of God's heavenly or spiritual house. ఈ యొక్క సియోను అనేది దేవుని యొక్క ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ యొక్క గృహాన్ని అది తెలియజేసేదిగా ఉంది. So David had enough experience, or 7.5 years of experience in Hebron and 33 years of experience as king in Zion. అక్కడ దావీదు ఆయన 7.5 సంవత్సరాలు ఆయన హెబ్రోనులో అనుభవాన్ని, 33 సంవత్సరాలు ఆ యొక్క సియోను యొక్క అనుభవాన్ని కలిగిన వాడిగా ఉంటున్నాడు. So he could confidently tell his son, my son Solomon, know thou the God of me, your father. కాబట్టి ఆయన చాలా ధైర్యంగా అంటున్నాడు, నీ తండ్రి దేవుడైన ఆ యొక్క యెహోవాను ఎరుగు అంటున్నాడు. As God's co-workers, God expect each one of us to know him more, know him dear, and know him clearly. కాబట్టి దేవుడు ఆయన మన ఒక్కొక్కరం కూడా ఆయన మనం ఎరిగి ఉండాలి, తేటగా ఎరగాలి, ఆయన కలిగిన వారంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. When our knowledge is in our experience, not only our knowledge in our head, but in our heart, we will be able to tell our next generation about our God from our personal experience. మన దేవుని గురించి మన యొక్క అనుభవం అంటే మన యొక్క జ్ఞానం మన యొక్క అనుభవముగా ఉన్నట్లయితే మనము మన యొక్క తరువాతి తరానికి దాన్ని మనము తెలియజేసే వారంగా ఉంటాం. So we will also be boldly able to tell our next generation, know thou the God of us. కాబట్టి మనం చాలా ధైర్యంగా మన తర్వాత తరానికి చెప్పగలం ఆ యొక్క దేవుని ఎరుగు ఉండండి అని. The second instruction we see in verse 9, serve him, know thou the God of thy father, and serve him. అక్కడ మనం ఆ తర్వాత మాట మనము చూసినట్లయితే నీ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి నీవు ఎరుగు, ఆయనను సేవించు అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. We know that in spite of failures and fall, David served his Lord faithfully. అక్కడ దావీదు యొక్క జీవితంలో అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో దావీదు ఆయన నమ్మకంగా దేవుని సేవించాడు. He repented his failures and followed his Lord with his full heart. ఆయన తన యొక్క తప్పిదాల విషయమై ఆయన పశ్చాత్తాపపడి పూర్ణ హృదయముతో దేవుని వెంబడించాడు. That's why he could tell or instruct his son, serve him with a perfect heart and with a willing mind. కాబట్టి ఆయన తన యొక్క కుమారునితో ఈ రీతిగా అంటున్నాడు, హృదయపూర్వకంగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. So when we serve as co-workers of God together in his building, it is God who serves our heart. కాబట్టి మనము ఆయన యొక్క ఇంటి పనిలో మనము ఆ రీతిగా మనం పనిచేస్తూ సేవిస్తున్నప్పుడు ఆయన మన యొక్క హృదయాలను ఆయన శోధించేవాడిగా ఉంటున్నాడు. So he will honor our desire to serve him even if there were imperfection in our serving. ఆయన మన యొక్క పరిచర్యలో మన యొక్క సేవలో ఒకవేళ అసంపూర్ణత ఉన్నప్పటికీ కూడా ఆయన మన యొక్క హృదయాలను ఆయన ఎరిగిన వాడిగా, మన హృదయ తలంపులను ఆయన గౌరవించేవాడిగా ఉంటాడు. So after knowing our God, let us serve him from our heart with a perfect heart and a willing mind. కాబట్టి మన యొక్క దేవుని మనం ఎరిగిన తర్వాత మన యొక్క మనస్ఫూర్తిగాను హృదయపూర్వకంగాను మనము దేవుని మనము సేవించాలి. And third instruction David is giving is, seek him. If thou seek him, he will be found of thee. దావీదు తన కుమారునికి చెప్తున్న మూడవ మాట ఏమిటంటే, ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. Seeking God was one of the characteristics of David in all his life. When he was in real trouble, he sought the will of God before he made any decisions. దేవుని వెతుకుట అనేది దావీదు యొక్క జీవితంలో అది ఒక భాగంగా ఉన్నింది. అనేకమైన సార్లు ఆయన ఆ రీతిగా చేశాడు. ఆయన ఎప్పుడైనా శ్రమ, ఇబ్బంది ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన దేవుని యొద్ద విచారణ చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకునేవాడు. Finding the will of God was part of David's life. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం దావీదు యొక్క జీవితంలో ఒక భాగం. So whenever he did not
find God's will, did according to his own wisdom. David learned good spiritual lessons by incurring failure in the action he did. అక్కడ దావీదు ఎప్పుడెప్పుడైతే తన యొక్క జీవితంలో ఆయన దేవుని యొక్క చిత్తాన్ని గురించి తెలుసుకుని ఆ రీతిగా సాగాడో లేక తెలుసుకోకుండా ఉన్నాడో అప్పుడు ఆయన ఆ యొక్క అనుభవాలలో ఆ యొక్క సంభవాలలో అనుభవాలు ఆయన నేర్చుకునేవాడిగా ఉంటున్నాడు. So know him, serve him, and seek him is the three first instruction David could give to his son. దావీదు తన కుమారుడితో ఆయన చెప్తున్న మూడు ఆ యొక్క సంగతులు ఏమిటంటే ఆయన్ని ఎరుగు, ఆయన్ని సేవించు, ఆయన్ని వెదుకు అని చెప్తూ ఉంటున్నాడు. Seeking him or finding God's will was so important to David because from his experience he could warn Solomon as fourth instruction. ఇక్కడ దావీదు తన యొక్క జీవితంలో ఆయన దేవుని వెతుకుట, విచారణ చేయుట అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. ఆ అనుభవంలో నుంచి ఆయన చెప్తున్నాడు. నాలుగవ సంగతి కూడా ఆయన మాట్లాడుతుంటున్నాడు. Fourth instruction is a negative instruction, says that do not forsake your Lord. నాలుగవదిగా చెప్పబడిన ఆ యొక్క సంగతి అది మనం చూసినట్లయితే అది కొంచెం ఒక నిస్సహాయకరమైన స్థితిలో ఉంటుంది. అదేంటంటే నీ యొక్క దేవుని నీవు ఆ రీతిగా విసర్జించకూడదు. In all this total 7 instructions, this is the instruction which you should not do a thing. All other 6 instructions are you do certain thing. Here David from his experience says that do not forsake God. దావీదు చెప్పిన ఆ యొక్క 7 మాటలలో అవన్నీ కూడా 6 సంగతులు నీ ఈరాగు చెయ్యి అని చెప్పబడింది, కానీ ఈ యొక్క మాట మాత్రమే దీనిని చెయ్యవద్దు అని దేవుడు చెప్పాడు, దావీదు చెప్పాడు. Because we also see from David's life in the word of God that whenever he forsook his Lord, that he incurred heavy loss in his life. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నాం, ఎప్పుడెప్పుడైతే దావీదు దేవుని విసర్జించాడో అప్పుడు తన యొక్క జీవితంలో తాను గొప్ప నష్టాన్ని పొందుకున్నాడు. One of the experience we learned previously is as his experience in Ziklag. దానిలో ఉంటున్న ఒక అనుభవాలలో మనం గతసారి మనం చూసాం. అది ఏంటంటే ఆ యొక్క సిగ్లక్లో ఆయన పొందిన అనుభవం. Where David lost everything. అక్కడ దావీదు తన కలిగిన వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. But when he sought his Lord, that he recovered all what he lost. కానీ ఎప్పుడైతే తాను యెహోవా యొద్ద విచారణ చేశాడో తాను కోల్పోయిన వాటన్నిటిని కూడా ఆయన మరలా పొందాడు. The fifth instruction David gives to his son is in verse 10 first part. Take heed now. అక్కడ 5వ ఆ యొక్క సంగతి దావీదు తన కుమారునితో చెప్తున్న మాట ఏమిటంటే 10వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ధైర్యం Take care now. This is the time you have to take care. You are going to get involved in a great task by becoming co-laborer with God. కాబట్టి నీవు ధైర్యం వహించి పూనుకొనుము, ఇది నీవు చేయవలసిన ఒక పని, ఆ యొక్క జత పనిలో నీవు ఆ రీతిగా ముందుకు సాగంటున్నాడు. This is the time we have to take it. We cannot delay it and leave it for tomorrow. మనము రేపటి కొరకు అని ఆ రీతిగా విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఇదే సమయం, ఈ సమయంలోనే మనం పనికి పూనుకోవాలి. If any of us is not deciding certain things Lord has shown us in our heart, the Lord is telling us through the instruction David gave his son that take heed now. ఇక్కడ ఎవరైనా కూడా ఇంకా ఏ యొక్క పని ఆ రీతి ప్రారంభించకుండా ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఇక్కడ దావీదు తన కుమారుడితో కూడా ఆయన చెప్పుచున్న మాట అదేమిటంటే పనికి జరిగించు పూనుకునుమని. This is very important, especially in the area of our involvement in becoming co-worker of Lord in building his house. దేవుడు తన యొక్క గృహాన్ని కట్టే ఆ యొక్క పనిలో జతపని వారంగా ఉంటున్న మనకు ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక మాట. If you are keeping any actions pending with regard to your involvement in the house of God, the Lord is telling, take heed, the time is now. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పనికి సంబంధించి నీవేవైనా కూడా పనులు చేయకుండా వాటిని నిలిపివేసినట్లయితే ఇదే సమయం, ఇప్పుడే నీవు దాన్ని ఆ రీతిగా పనిని మరలా ప్రారంభించు. If anybody hearing us is of a mind whether to give their life to Lord Jesus Christ and accept him as his personal savior,
and delaying it, the Lord is telling this is the time, take heed, it is now. ఇంకా ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యం విని యేసుక్రీస్తు వారికి ఆ యొక్క హృదయాన్ని అప్పగించకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే ఇదే సమయం, ఈ సమయంలోనే నీవు ఆ యొక్క పనికి పూనుకో ప్రారంభించు. You may have many questions for answers. అనేకమైన ప్రశ్నలకు మీకు జవాబు తెలుసు. You may think that you will solve some of the issues in your life before you reconcile with God. నీవు దేవునితో సమాధాన పడేదానికి ముందుగా నీ జీవితంలో కొన్ని సమస్యలు నీవు పరిష్కారం కనుక్కోవచ్చు. But when we look around, things are happening unexpectedly, not as per our expectation or not per our calculation. So many things are happening so quickly that we will not be able to get the time what we lost. కానీ మన యొక్క చుట్టూ అనేకమైన సంగతులు చాలా త్వరితముగా అవి జరుగుతుంటున్న కారణాన్ని బట్టి ఒకవేళ మనము ఈ యొక్క కార్యాలు సరిపడేదానికి మనకు సమయం తర్వాత దొరకకపోవచ్చు. David is telling Solomon, don't delay or don't think that you will do it little later. You have other things to take care first. He is telling, take heed now. ఇక్కడ దావీదు సొలొమోనుతో అంటున్నాడు, నీకు చెప్పబడిన ఈ యొక్క సంగతులు నీకు ఇప్పుడు చాలా పనులున్నాయి కాబట్టి తర్వాత చేస్తాను అని అనుకోవద్దు, ఇప్పుడే చెయ్యి, వెంటనే చెయ్యి అంటున్నాడు. David is reminding him, for the Lord hath chosen thee to build an house for the sanctuary. అక్కడ దావీదు తన కుమారుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, తనకు నివాస మందిరముగా ఉంటుటకు నీవు ఒక మందిరాన్ని కట్టబోతున్నావని. If you are aware that Lord has chosen you with a task, this is the time or take heed now. దేవుడు నిన్ను ఒక పని చేసే దాని కొరకు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని నీవు గ్రహించినట్లయితే ఆ పని ప్రారంభించుటకు ఇదే అనుకూల సమయం. 2 Corinthians chapter 6 verse 2, part of it says that, no need to refer there. Behold, now is the accepted time. Behold, now is the day of salvation. అక్కడ 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనం చూసే ఒక మాట ఏమిటంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని మనం చూస్తూ ఉంటున్నాం. So when the Lord has given you a task, it is for now and not to be delayed or kept pending. దేవుడు నీకేదైనా ఒక పని అప్పగించాడంటే ఆ యొక్క పని ఇప్పుడే చేయాలని ఆయన కోరుకుంటున్నాడే కానీ నీవు దానిని తర్వాతే చేస్తాను ఆలస్యంగా చేసే దాని కొరకు దేవుడు నీకు చెప్పట్లేదు. May Lord help each one of us or those who are delaying certain things in their life, especially spiritual matters, be spoken by the Lord and understand that we have to take heed and the time is now. అలాగైతే ఈ సమయంలో మనము ఎవరైనా కూడా కొన్ని సంగతులను, కొన్ని కార్యాలను మనము నిర్లక్ష్యంగా ఆలస్యం చేసే వారంగా ఉన్నట్లయితే, ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన కార్యాలను ఆలస్య చేసే వారంగా ఉంటే ఈ సమయంలోనే ప్రభు అంటున్నాడు, ఇప్పుడే చేయండి అని. And the sixth instruction David is giving to his son is also in verse 10, be strong in the Lord. ఆ తర్వాత 6వదిగా దావీదు తన కుమారుడికి చెప్తున్న మరొక మాట ఏమిటంటే, ధైర్యము వహించి అంటున్నాడు. Because David knew that he is a young man and he don't have much experience, and this task of building the house and being a co-worker of the Lord is a big task for Solomon. దావీదుకు తెలుసు, సొలొమోను ఆయన యవనస్తుడు, ఆ యొక్క యవనస్తుడిగా ఉంటున్న ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క పని చేయటం, దేవుని యొక్క మందిరం కట్టడం అనేది తన మట్టుకు అది చాలా గొప్ప పని అని ఆయనకు తెలుసు. Without strength from the Lord, that Solomon will not be able to do it perfectly as the Lord wanted him to do it. దేవుని యొక్క సహాయము లేకుండా దేవుడు కోరుకున్నట్లుగా సొలొమోను ఆయన ఆ యొక్క మందిరాన్ని ఏమాత్రం కట్టలేడు. David is reminding Solomon, you may be a big king, you may be a mighty king, you may be a wise king, but until and unless you have the strength from the Lord, you will not be able to do this great task God has given you. కాబట్టి దావీదు తన కుమారునికి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఒక గొప్ప రాజుగా ఉండవచ్చు, నీవు జ్ఞానము కలిగిన రాజుగా ఉండవచ్చు, అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము లేకుండా, దేవుడు నిన్ను బలపరచకుండా నీవు ఆ యొక్క పని చేయలేవు అని ఆయన అంటున్నాడు. However wise we are, however resourceful we are, however influential we are, until and unless the Lord's strength is with us, we will not be able to perform as co-laborers of God in
the task of building his house. దేవుడు తన యొక్క మందిరము, తన యొక్క ఇల్లు కట్టే ఆ యొక్క పనిలో ఆయన యొక్క జతపని వారముగా మనం ఉంటున్నప్పుడు మనము ఎంత గొప్పవారంగా ఉండవచ్చు, ఎంత బలవంతులుగా ఉండవచ్చు, ఎంత జ్ఞానము కలిగిన వారంగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సహాయం లేకుండా, ఆయన యొక్క హస్తము లేకుండా ఆ యొక్క పని మనం జరిగించలేము. And also when you are involved in the building of his house, the devil, the enemy is trembling, seeing that a great work is being done through each one of us, and the devil will not keep quiet. He will bring a lot of discouragement and challenges in our life. కాబట్టి మనం దేవుని యొక్క మందిరము అనే పని మనం పని చేస్తూ ఆయన యొక్క జతపని వారంగా మనం కొనసాగుతున్నప్పుడు మన యొక్క శత్రువు సాతానుడు తాను ఊరకే ఉండడు. తాను ఏదో ఒక రీతిగా అనేక రీతులుగా మనకు ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు కలిగించి మన యొక్క ధైర్యాన్ని తాను చెడగొట్టేవాడుగా ఉంటాడు. From such challenges, victory is only through the strength of the Lord. Okay, please, sorry, my other network is. Yeah, we'll continue, sir. All right. For victory in this task we are involved in, we need the strength of the Lord, no other strength. కాబట్టి మన యొక్క జీవితంలో మనకు విజయము కావాలి అంటే మనకు దేవుని యొక్క శక్తి కావాలి. ఆ యొక్క శక్తి తప్ప మరి ఏ శక్తి కూడా మనకు అవసరం పనికిరాదు. Brother, మీ audio okay. Shall we turn very quickly to Ephesians chapter 6 verse 10 and 11. ఈ సమయంలో మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Be strong in the Lord, and Lord is giving his whole heavenly armor for us to wear and fight this battle with the devil. కాబట్టి మనం ప్రభునందు శక్తిమంతులుగా ఉండి దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని మనం పోరాడే వారంగా ఉండాలి. Strength of the Lord is offered to us so that we can wear his heavenly armor and be a co-worker, co-laborer together with God in building his house. కాబట్టి దేవుని యొక్క బలాన్ని పొంది, దేవుని యొక్క కవచాన్ని పొంది మనము దేవుని యొక్క పనిలో మనము ఆయనతో కూడా మనం జతపని వారంగా ఉండాలి. After telling all these 6 instructions, David is reminding again and encouraging Solomon in the last instruction we see in the last part of verse 10, do it. అక్కడ దావీదు ఇక్కడ ఈ సంగతులన్నీ కూడా ఆయన తెలియజేస్తూ చివరగా ఆయన మరొక సంగతి కూడా ఆ యొక్క చివరలో ఆయన చెప్పాడు, దీనిని చెయ్యి అని ఆయన అంటున్నాడు. Of course, yes, the task is great, and building the house of God as per his pattern is a challenging task, but God has encouraged us, provided us everything so that we will be able to do that task successfully. కాబట్టి అక్కడ ఆ యొక్క పని చాలా గొప్పదిగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పనిని మనము చేసే విషయంలో దేవుడు ఆ యొక్క విజయవంతంగా చేసేదానికి ఆయన మనకు కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. And not only he has helped us by giving us the pattern and the material, but also he has given us a promise of rewards when we do this work of being co-laborers with him in the building of his house. మనము ఆయన యొక్క పనిని మనము చేసే విషయంలో ఆయన మనకు ఆ యొక్క నమూనాను, ఆ యొక్క కావలసిన వాటిని ఆయన అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆయన మనకు ఆ యొక్క విషయంలో మనకు తోడుగా ఉండేవాడుగా కూడా ఉంటున్నాడు. We will remind ourselves about that part in 1 Corinthians chapter 3
from verse 11 to 15. ఈ యొక్క సంగతుల గురించి మనం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలలో ఆ యొక్క సంగతులు చూస్తాం. మనకు బహుమానాలు ఉంటాయని. 1 Corinthians chapter 3 from 11 to 15. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 15 వచనం వరకు. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడ్ల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చి వేయబడిన ఎడ్ల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. Verse 14 is a blessed words. If any man's work abide, which he hath built thereupon, he shall receive a reward. 14వ వచనం చాలా శ్రేష్టమైన మాట. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతం పుచ్చుకొనును. We are co-laborers together with God in building his house. మనము ఆ యొక్క దేవుడు కట్టుచుంటున్న ఆ యొక్క ఇంటిలో మనము ఆయనతో కూడా జతపని వారంగా ఉంటున్నాం. He has provided us the pattern, he has provided us the material. ఆయన మనకు నమూనా ఇచ్చాడు, దానికైనా ఆ యొక్క వస్తువులు కూడా ఆయన ఇచ్చాడు. And he has promised us a great reward in our involvement in this work. ఈ యొక్క పనిలో మనం చేసినప్పుడు ఆ దేవుడు మనకు గొప్ప బహుమానం ఉన్నదని కూడా ఆయన వాగ్దానం చేశాడు. Let us encourage ourselves and take the advice Solomon received from his father King David. కాబట్టి మనము సొలొమోను తన తండ్రి అయిన దావీదు ద్వారా పొందిన ఆ యొక్క మాటలు మనం విని మనం కూడా ఆ రీతిగా ప్రోత్సాహాన్ని పొందుదాం. Let us know our God of our fathers. మన యొక్క దేవుని, మన యొక్క తండ్రిని మనం ఎరిగి ఉందాం. Let us serve him. ఆయన్ను మనం సేవిద్దాం. Let us continually seek him. ఆయన్ను విడవక మనము వెతుకుదాం. Let us not forsake him. ఆయనను మనం ఏమాత్రం మనం విసర్జించకుండా ఉందాం. Let us take heed now. ఇప్పుడే ఆ యొక్క పనిని మనం చేద్దాం. Let us be strong in the Lord. ప్రభునందు మనం బలవంతులుగా ఉందాం. Let us do it. దాన్ని పని జరిగిద్దాం. May Lord help us and get each one of us involved in the great work of building his house along with him as a co-worker. May God bless us. దేవుడు ఆ రీతిగా ఆయన యొక్క గృహాన్ని కట్టే విషయంలో మనలను కూడా ఆయన జతపని వారుగా ఆయన ఉపయోగించుకునేలాగున ఆ రీతికి దేవుడు దీవించులాగున మనం వేడుకుందాం. Thank you and praise the Lord. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసి ఈ యొక్క కుడికను మనం ముగించుకుందాం. మనతో కూడా ఈ యొక్క గ్రూప్లో ఉంటున్న సహోదరుడు జెస్సీ తను ప్రార్థన చేసి ఈ యొక్క కుడికను ముగిస్తారు. జెస్సీ, సాయంత్రం అందరం 78 మీటింగ్లో అందరూ చేరవలసిందిగా ప్రేమతో వేడుకుంటున్నాం. జెస్సీ వినపడుతుందా? Stop. Oh no. Stop. జెస్సీ, ఓకే, తను కలవట్లేదు. సార్ జెస్సీ ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి దేవా, నేను మరోసారి స్తుతించి మహిమపరిచి కనపరచటకు మీరు ఇచ్చిన సమయానికి లేని స్తుతులు స్తోత్రాలు తండ్రివా. దేవా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తండ్రివా, మరి తండ్రివా దావీదు తండ్రివా వారి కుమారుని తండ్రివా మందిరం కట్టుటకు తండ్రివా మీరు ఇచ్చిన తండ్రివా ఆ యొక్క వాగ్దానానికి స్తుతులు స్తోత్రాలు తండ్రివా. దేవా, మేము కూడా తండ్రివా దేవా మరి తండ్రివా చర్చస్లో తండ్రివా వర్షిప్ ఆగిపోయిండుగా తండ్రివా మేము ఇలా గృహాల్లో తండ్రివా మీరు చేసుకున్నటకు మీరు ఇచ్చిన తరుణానికై స్తుతులు స్తోత్రాలు తండ్రివా. దేవా, మీరు తండ్రివా మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రివా ఈ లోకంలో తండ్రివా మమ్మల్ని భద్రపరుస్తూ తండ్రివా దేవా మీ కృపలో తండ్రివా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రివా.
దేవా మీరు తండ్రివా మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రివా నీ కృపలో భద్రపరుస్తూ తండ్రివా నీ క్షేమం తండ్రివా రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వెళ్ళని స్తోత్రాలు తండ్రివా దేవా ఈ లోకంలో ఉన్న తండ్రివా ఎటువంటి పాపం తండ్రివా అంటకుండా తండ్రివా ప్రత్యేకించబడినగా తండ్రివా నీ బిడ్డలుగా తండ్రివా నీ సొత్తైన ప్రజలుగా తండ్రివా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి వెళ్ళని స్తోత్రాలు తండ్రివా మేము కూడా తండ్రివా నీ సన్నిధి భాగ్యంలో తండ్రివా ఒళ్ళు మొక్కల్లాగా తండ్రివా నేను స్తుతించి మహింపరచటకు గణపరచటకు మీరు ఇచ్చిన తరుణానికే వెళ్ళని స్తోత్రాలు తండ్రివా ఈ తరుణం లేక తండ్రివా ఎంతమందో నశించిపోతున్నారు తండ్రివా వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రివా మీ కృపదాయిచ్చి నడుచున్నాం తండ్రివా దేవా నీ దాసుడు తండ్రివా విత్తబడిన వాక్యాన్ని దీవించండి ఆస్వాదించండి బలపరచండి దేవా మరి ఎక్కువగా తండ్రివా ఆత్మతో తండ్రివా మేము నింపుకొని తండ్రివా నీ యొక్క సన్నిధి భాగంలో ముందు కొనసాగిపోటకు నీ కృపదాయిచ్యమని నడుచున్నాం తండ్రివా ఇలా ప్రార్థిస్తున్న ఇలా తండ్రివా ఆరాధనిస్తున్న ప్రతి బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆస్వాదించండి దేవా లేని వారికి మరొక తరుణం దయచేయమని వచ్చినాం ఈ లోకంలో ఉన్న తండ్రివా పరిస్థితులను కూడా తండ్రివా చక్కపరచండి తండ్రివా మీ కృపదాయిచ్యమని వచ్చినాం తండ్రివా దేవా వైరస్ ని కూడా తండ్రివా నిశ్చితమైతే తండ్రివా అదుపులోకి తీసుకొచ్చి తండ్రివా మళ్ళీ తండ్రివా ప్రపంచమంతా తండ్రివా మేము నేను స్తుతించి ఆరాధించి కనపరచటకు మీరే సహాయం దయచేయమని నీ కృపదాయిచ్యమని వచ్చినాం తండ్రివా మరి ముఖ్యంగా తండ్రివా ప్రతాప్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రివా మరి ఆ బిడ్డను చూడగలుగుటకు మీరే సహాయం దయచేయండి నీ కృప దయచేయండి అట్టి విషయంలో మీ తోడు నీడు ఉంచుకున్నాడు వచ్చినాం తండ్రివా దేవా మరి తండ్రివా బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి బలపరచండి మంచి ఆరోగ్యంతో నింపమని వచ్చినాం తండ్రివా దేవా అలాగే తండ్రివా గర్భిణీలతో ఉన్న తండ్రివాని కొరకు ప్రార్థిస్తున్నాం మీరే సహాయం దయచేయండి నీ కృప దయచేయండి మంచి ఆరోగ్యంతో నింపమని వచ్చినాం నీ కృప దయచేయమని వచ్చినాం తండ్రివా దేవా ఇలా ప్రార్థించుటకు సన్నతించుటకు కనపరచుటకు మీరు ఇచ్చిన సమయానికే వెళ్ళని స్తోత్రాలు తండ్రివా దేవా ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీ అక్షతను నడిపించి అందరికీ వందనాలు. ఇతరుతోటి కూడి ముగించబడింది. సాయంత్రం అందరం కలుస్తాం.